హాయ్ అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్ ధన్య తేజ్. మనమైతే ఈరోజు ఆలుగడ్డ ఆనియన్ మునగాకుతో పకోడీ తయారు చేసేద్దాం. ఈ పకోడీ చాలా టేస్టీగా ఉంటుంది, తప్పకుండా ట్రై చేయండి. దీనికోసం 3 మీడియం సైజు ఉల్లగడ్డలను తీసుకొని పొట్టు తీసి పెద్ద హోల్స్ ఉన్న గ్రేటర్లో సన్నగా తురుముకోవాలి. 2 మీడియం సైజు ఉల్లిపాయలను తొక్క తీసి సన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. చూడండి, ఈ విధంగా ఉన్న పెద్ద గ్రేటర్లో తురుముకోవాలి. ఈ విధంగా మొత్తాన్ని తురుముకొని వాటర్లో వేసి 2-3 సార్లు శుభ్రంగా కడగాలి. ఉల్లిపాయలను వీడియోలో చూపిస్తున్నంత సన్నగా కట్ చేసుకొని పక్కన ఉంచుకోవాలి. ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని అందులో ముందుగా మనం 2-3 సార్లు శుభ్రంగా కడిగిన పొటాటో మిశ్రమాన్ని వేసుకోవాలి. తర్వాత సన్నగా తరిగిన ఉల్లిపాయ ముక్కలు వేసుకోవాలి. 1/2 టీ స్పూన్ పసుపు, 1 టీ స్పూన్ కారాన్ని వేసుకోవాలి. ధనియాల పొడి 1 టేబుల్ స్పూన్ వేసుకోవాలి. ధనియాల పొడి ఆప్షనల్ అండి, కావాలంటే వేసుకోవచ్చు, లేదంటే స్కిప్ చేసేయచ్చు. చాట్ మసాలా 1 టీ స్పూన్ వేసుకోవాలి. 1 టీ స్పూన్ వేయించి పొడి చేసిన జీలకర్ర పొడి, 1/2 టీ స్పూన్ మిరియాల పొడి వేసుకోవాలి. 2 రెబ్బల కరివేపాకును వేసుకోవాలి. మీరు కావాలంటే కొత్తిమీరను కూడా సన్నగా తరిగి వేసుకోవచ్చు, నేనైతే వేయడం లేదు. రుచికి తగ్గట్టు సాల్ట్ వేసుకోవాలి. సన్నగా కట్ చేసిన పచ్చిమిర్చి ముక్కలు వేసుకోవాలి. ఇప్పుడు మన హెల్తీ అండ్ టేస్టీ ఇంట్రెస్టింగ్ ఇంగ్రీడియంట్ మునగాకును వేసుకోవాలి. తర్వాత 1/4 కప్పు మైదా వేసుకోవాలి. 2 టేబుల్ స్పూన్స్ పచ్చిశనగపిండి, 2 టేబుల్ స్పూన్స్ కార్న్ఫ్లోర్, 2 టేబుల్ స్పూన్స్ రైస్ ఫ్లోర్ని వేసుకొని పిండి, స్పైసెస్, ఉల్లిపాయ, ఆలుగడ్డ ముక్కలు బాగా కలిసే విధంగా చేతితో గట్టిగా పిసుకుతూ కలుపుకోవాలి. వాటర్ అస్సలు వేయాల్సిన అవసరం లేదండి, ఆలులో ఉన్న వాటరే సరిపోతుంది. చేతితో బాగా కలుపుకోవాలి. వీడియోలో చూపిస్తున్న విధంగా చేతితో గట్టిగా కలుపుతూ మొత్తాన్ని కలుపుకోవాలి. చూడండి, వీడియోలో చూపిస్తున్న విధంగా ఈ విధంగా ముద్దగా అయ్యేలాగా కలుపుకోవాలి. వాటర్ 1 డ్రాప్ కూడా వేయాల్సిన అవసరం లేదండి. ఈ విధంగా కలుపుకున్న తర్వాత ఒక 2 నిమిషాల పాటు మూతతో క్లోజ్ చేసి పక్కన ఉంచుకోవాలి. ఈ విధంగా చిన్న చిన్న వడల్లాగా ఒత్తుకొని బాగా వేడైన నూనెలో వేసుకోవాలి. నూనెను పెట్టి హై ఫ్లేమ్లో నూనెను వేడి చేసుకోవాలి. నూనె డీప్ ఫ్రైకి సరిపడా వేడైందా లేదా అని తెలుసుకోవడానికి ఈ విధంగా చిన్న పీస్ని తీసుకుని వేసి ఈ విధంగా బబుల్స్ రావాలి. ఈ విధంగా బబుల్స్ వస్తే పర్ఫెక్ట్గా డీప్ ఫ్రైకి నూనె వేడైనట్టే. మనకు నచ్చిన షేప్లో పకోడాను వేసుకొని డీప్ ఫ్రై చేసుకోవడమే. మనం రెడీ చేసిన మిశ్రమాన్ని ఈ విధంగా చేతితో కొద్దిగా తీసుకొని వేసి 2 వైపులా బాగా రోస్ట్ అయ్యే విధంగా టర్న్ చేసుకుని వేయించుకోవాలి. వేగిన తర్వాత చూపిస్తాను. చూడండి, మన పకోడీ 2 వైపులా బాగా వేగిపోయింది. వేగిన మిశ్రమాన్ని తీసి ఒక ప్లేట్లో ఉంచుకోవాలి. ఇదే విధంగా మొత్తం పిండిని బ్యాచ్ల వారీగా వేయించుకోవాలి. మా పెద్దవాళ్ళు చెప్పేవారండి, ఏమైనా డీప్ ఫ్రై చేస్తే ఈ విధంగా ఫస్ట్ వేసిన బ్యాచ్లో ఒక దానిని తీసి దేవుడికి పెట్టాలంట. మీరు కూడా నాలాగే పెడతారా? మీరు ఈ విధంగా దేవుడికి పెడతారా లేదో కామెంట్ చేసేయండి. చూడండి, ఈ విధంగా బ్యాచ్ల వారీగా రోస్ట్ చేసుకుని సర్వ్ చేసుకోవడమే. చాలా టేస్టీగా ఉంటుంది. మీరు కూడా ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో మీ ఫీడ్బ్యాక్ని కామెంట్ చేసేయండి. మీకు ఈ వీడియో నచ్చితే ఒక లైక్ చేసేయండి. ఇలాంటి డిఫరెంట్ స్టైల్ స్నాక్స్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసేయండి. డిఫరెంట్గా స్నాక్స్ తయారు చేయాలనుకునే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి ఈ వీడియోని షేర్ చేసేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.